హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రము. అలాగే మీకు లైవ్లో ఇప్పుడు ఈరోజు మొక్కజొన్న చేనులో ఈ యంత్రం ద్వారా మొక్కజొన్న కోతని ఏ విధంగా కోస్తారనేది పూర్తిగా లైవ్లో చూపెడతాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా టాపిక్కి సంబంధించిన వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం. మొక్కజొన్న హార్వెస్టర్ అనేది పొలాలలో మొక్కజొన్నను కొయ్యడానికి ఉపయోగించే యంత్రం. ఇది కాండాలను నెల నుండి 1 అడుగు దూరం నుంచి మొక్కలను కట్ చేస్తుంది. అలాగే హార్డర్ ద్వారా ఇంటెక్స్ కన్వీనియర్ బెల్ట్కు పంపిస్తుంది. అక్కడి నుండి అది ఫ్యాన్ స్టీమ్ ద్వారా కన్వీనియన్స్ స్టీమ్ పైకి వెళ్ళి అప్పుడు కాండాల నుండి కండేలను వేరు చేస్తుంది. ఆ కండేలను కన్వీనియర్ బెల్ట్ పైకి వస్తాయి. అప్పుడు కండేల నుండి గింజలు అనేది వేరు అవుతాయి. అలా మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి. అలా మనము ఫస్ట్ దానికి పైకి ఇట్లా మొక్కలను బెల్ట్ సహాయంతో మనము ముందు ఉన్నటువంటి అది కదులుతున్నటువంటి బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్తోని లోపల లాగిస్తాయి. ఆ విధంగా లాగించడం వల్ల మొత్తం అంటే 1 అడుగు భూమి నుంచి 1 అడుగు దూరం నుంచి మొక్కని పూర్తిగా కట్ చేస్తాయి అన్నమాట. ఆ కట్ చేసి లోపల వస్తాయి. మనము మొక్క ప్లస్ తర్వాత కండెలు 2 కట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా తర్వాత ఆ మొక్క నుంచి మనం కండెలు వేరు అవుతాయి. వేరు అయిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ కండెలు కన్వీనియర్ బెల్ట్ పైకి వచ్చినప్పుడు ఆ కండెల నుంచి గింజలు అనేది వేరు అవుతాయి. మనం చూడండి ఇప్పుడు ఈ విధంగా బ్లేడ్ సహాయంతో మొక్కని కట్ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి బెల్ట్ లోపి వెళ్తాయి. బెల్ట్ లోపల రాగానే ఆ కండెల నుంచి గింజలు అనేది వేరు అవుతుంది. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే వెనుక భాగం నుంచి పొట్టు అనేది బయటికి వస్తుంది. అదేవిధంగా గింజలు అనేది వేరు అయి లోపల పైన ఉన్నటువంటి కంటైనర్లో ఆ గింజలు అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం స్టోర్ అవుతుంది. గింజలు స్టోర్ అయిన తర్వాత అది నిండినప్పుడు మనకు విజిల్ అనేది వస్తుంది. మొత్తం అంటే ఆ కంటైనర్ లోపల ఉన్నటువంటి కంటైనర్ మొత్తం నిండిపోయిన తర్వాత విజిల్ అనేది వస్తుంది. ఆ విజిల్ వచ్చిన తర్వాత మనం ఆపేసి దానికి మనకు ట్రాక్టర్లో మనము దానికి గింజలను వేరు చేసి బయటికి తీస్తాం అన్నమాట ట్రాక్టర్ సహాయంతో. ఆ విధంగా తీసుకుని తర్వాత మనము ఒక జాగాలో కుప్ప చేసుకొని పెడతాం అన్నమాట. సో ఇప్పుడు మనకు బయటకి వచ్చే భాగం ఇంతకుముందు కనబడింది కదా, అలా దాని ద్వారా మనము గింజలు అనేది బయటకి పంపడం జరుగుతుంది. అది విజిల్ వచ్చిన తర్వాత మనము గింజలను వేరు చేస్తాం. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు దానికి ట్రాక్టర్లో ఇట్లా మనం చేసుకొని గింజలను వేరు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఆ కంటైనర్లో మొత్తం ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత మనం పై భాగంలో అట్లా తాకినట్లయితే విజిల్ వస్తుంది. విజిల్ అయితే మనం ఆ కంటైనర్ అనేది గింజల స్టోరేజ్ కంటైనర్ నిండిపోతాయి. ఆ తర్వాత వేరు చేసి ట్రాక్టర్ నింపి వచ్చి మనము ఒక జాగాలో కుప్పలు చేసుకోవాలి. ఆ విధంగా కుప్పలు చేసుకొని కోత సమయంలో మనం మాయిశ్చర్ కంటెంట్ చూసుకున్నట్లయితే 15 నుంచి 20 వరకు వస్తుంది. ఆ తర్వాత మనము దానికి ఎండలో ఆరబెట్టి మార్కెటింగ్ తీసుకోవాలి. సో ఆ విధంగా కుప్పలు చేసిన తర్వాత మనము ఎండలో ఆరబెట్టి మనము మాయిశ్చర్ పర్సెంటేజ్ని తగ్గించాలన్నమాట. ముఖ్యంగా మనం మార్కెటింగ్ తీసుకువెళ్ళేటప్పుడు జనరల్గా 12 నుంచి 13% పర్సెంటేజ్ వచ్చే వరకు ఆరబెట్టాలి. ధన్యవాదము.